ఇండియా అనేది ఒక పెద్ద ఎకానమీ మార్కెట్ అని. అంటే ఏషియన్ కంట్రీస్‌లో ఇండియా అనేది ఒక పెద్ద ఎకానమీ మార్కెట్. చైనా తర్వాత ఇండియా అని ఒక పెద్ద మార్కెట్. సో, ఇలాంటి మార్కెట్‌ని టార్గెట్ చేసే బిజినెస్ మెన్స్ చాలామందున్నారు. అలాంటి దాంట్లో ఎలాన్ మస్క్ ఒకరు. సో, ఎలాన్ మస్క్ మన ఇండియాని టార్గెట్ చేసింది ఎందుకు అంటే తన టెస్లాని ఇక్కడికి తీసుకొద్దామని. సో, ఈ వార్త వినంగానే చాలామంది వెహికల్ లవర్స్ చాలా రకాలుగా ట్విట్టర్‌లో చాలా మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు? ఏ టైంకి? ఎలా? అసలు ఇన్ని మెసేజెస్ వస్తా ఉన్నాయి. ఎలాన్ మస్క్ దీనికి రిప్లై ఇస్తూనే ఉన్నారు. అండ్ గవర్నమెంట్ దీన్ని శాంక్షన్ కూడా చేసింది. బట్ ఇంకా ఇది ఇండియాలో రాలేదు. ఎలాన్ మస్క్ దీని గురించి ఎందుకు అంత వెయిట్ చేస్తున్నాడు? అసలు ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇండియాలో ఉన్న ఛాలెంజెస్ అతనికి రాకపోవడానికి ఏంటి? అండ్ ఇండియాలో ఒకవేళ వస్తే ఏ క్లాసెస్‌కి తను మెయిన్‌గా టార్గెట్ చేస్తున్నాడు? ఐదర్ లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ క్లాస్. సో, మేజర్ పార్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి టార్గెట్ చేయగలరా లేదా? ఇది ఇండియాకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? దీంట్లో జాబ్స్ ఏ పరంగా వస్తాయి? అండ్ దీనికి నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా? అంటే నా ఉద్దేశం డైరెక్ట్‌గా అక్కడి నుంచి వస్తాయా? అంటే ఇంపోర్ట్ డైరెక్ట్ అక్కడి నుంచి చేసుకుంటారా? లేకపోతే ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పెట్టేసుకొని దాని ద్వారా ఇక్కడికి మన ప్రజలందరికీ పంపిస్తారా? ఇది బెనిఫిట్టా? కాదా? ఇవన్నీ తెలుసుకోవడానికి లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా రోజులు వెయిటింగ్ తర్వాత ఎలాన్ మస్క్ తన ట్వీట్‌లో తన సైలెన్స్‌ని వదిలేసి తను కన్ఫర్మ్ కూడా చేశాడు. ఏంటి అంటే నేను ఇండియాకి వచ్చి టెస్లాని రిలీజ్ చేస్తున్నాను. నాకు ఇండియాలో టెస్లాని నడపాలని ఉంది అని చెప్పి తను కన్ఫర్మ్ కూడా చేశాడు. సో, అదేవిధంగా టెస్లాని ఇండియాలో రిజిస్టర్ కూడా అయ్యింది. అదే టెస్లా ఇండియన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి. ఇది 2019లో రిజిస్టర్ అయింది. టెస్లా అనేది ఒక యూఎస్ బేస్డ్ కంపెనీ. అందరూ ఎలాన్ మస్క్ అనుకుంటారు కానీ ఇది ఎలాన్ మస్క్ది కాదు. ఇది యాక్చువల్లీ ఒక ఇద్దరు మిత్రులు కలిసి ది కంపెనీని స్టార్ట్ చేశారు. దీని పేరు టెస్లా అని ఎందుకు పెట్టారంటే నికోలస్ టెస్లాని వీళ్ళిద్దరూ ఇన్స్పిరేషనల్ గా తీసుకొని వాళ్ళు ఈ టెస్లా అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో, వీళ్ళిద్దరూ ఈ టెస్లా కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ పేపాల్ లో తన తమ్ముడితో స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి దాంట్లో చాలా వరకు డబ్బులు సంపాదించడం జరిగింది. షేర్ హోల్డర్ గా ఉన్నాడు. 2008లో మార్టిన్ అండ్ మార్క్ ఈ కంపెనీని వదిలి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యారు. సో, ఫిక్స్ అయిన తర్వాత ఎలాన్ మస్క్ దీనికి ఒక పెద్ద షేర్ హోల్డర్ కాబట్టి ఈయనని సీఈఓగా ఎంచుకున్నారు. సీఈఓ అయిపోయిన తర్వాత ఎలాన్ మస్క్ తీసుకున్న ఫస్ట్ ప్రాజెక్ట్ రోడ్స్టర్. దీన్ని ఎట్లా అయినా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక ఎలక్ట్రిక్ కార్ అనేది డిఫరెంట్ స్పీడ్తో వెళ్తుంది. ఇది ఏమి స్పోర్ట్స్ కార్తో తక్కువేమీ కాదు అని చెప్పడానికి రోడ్స్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో, ఈ రోడ్స్టర్ అనేది 0 to 100 టచ్ అవ్వడానికి జస్ట్ 4 seconds పట్టేది. సో, ఇది ప్రజలు విన్న తర్వాత దీనికి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. దీని తర్వాత ప్రోటోటైప్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే దీనికి వేరియంట్స్ అన్నమాట. అవే మోడల్ 3, మోడల్ ఎస్, మోడల్ ఎక్స్, లాస్ట్కి సైబర్ ట్రక్. వీటన్నిటిని ప్రజల్లోకి ఇప్పటి వరకు తీసుకొచ్చి ఎలాన్ మస్క్ ఒక సంచలనం సృష్టించాడు. ఇండియాకి ఫస్ట్ అయితే మనకి మోడల్ 3 వస్తుంది. దాని తర్వాత మోడల్ ఎస్, మోడల్ ఎక్స్. ఎందుకంటే మోడల్ 3 ఒక వేరియంట్ రేట్ వచ్చేపాటికి 60 lakhs. సో, ఈ 60 lakhs వేరియంట్ కనుక ఇండియా సేల్స్ బాగా జరిగితే దాని తర్వాత మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఫస్ట్ మోడల్ 3ని ఇంట్రడ్యూస్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నారు. సో, మనం వీటి 3 గురించి మాట్లాడుకుందాం. ఈ మూడిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మోడల్ 3 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఇది జస్ట్ ఒక నార్మల్ ఎలక్ట్రిక్ కార్ మళ్ళీ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఎందుకు అంటే మోడల్ ఎస్లో దాని డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో, మోడల్ ఎస్ రేట్ ఎంత అంటే దాదాపు 1.5 crores. అది ఇండియా రేట్. అండ్ మోడల్ ఎక్స్ అయితే 2 crores. సో, ఇంత రేట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ దీనికి పెట్టగలడా అంటే లేదని చెప్పాలి. ఎందుకు అంటే ఇండియాలో దాదాపు 28% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. అందులో 3% అప్పర్ క్లాస్ ఉన్నారు. 14% లోవర్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. సో, ఈ 28% వాళ్ళకి మెయిన్గా టార్గెట్ అయి ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఏదైనా చేస్తారు. ఎందుకంటే ఇండియాలో ఆ మిడిల్ క్లాస్ స్ట్రక్చరే ఎక్కువ ఉంది రాదర్ అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ కన్నా. కాబట్టి మనం ఒక 28% గురించి ఆలోచించి ఒక సేల్స్ కనుక స్టార్ట్ చేసినట్టయితే ఎలాన్ మస్క్ దీనికి నో అనే చెప్పుకుంటాడు. సో, ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు, కాస్ట్. సో, ఈ కాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఇందాక చెప్పినట్టు 3 మోడల్స్ గురించి మాట్లాడడం. అది మోడల్ 3, మోడల్ ఎస్, మోడల్ ఎక్స్.
సో మోడల్ 3 వచ్చేపాటికి యూఎస్లో ఒక రేట్ ఉంటుంది, ఇండియాలో ఒక రేట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అది ఒక 1,00,000, 2,00,000 లేకపోతే 3,00,000 లేకపోతే 10,00,000 తేడా ఉండొచ్చు. బట్ 20,00,000, 30,00,000 తేడా ఉంటే సో ఇక్కడే మనం ఆలోచించాల్సింది వచ్చింది. సో మోడల్ ఎస్ కార్ ఇండియాలో వచ్చేపాటికి 60,00,000, అదే యూఎస్లో వచ్చేపాటికి $35,000. సో ఆ $35,000 అక్కడ కన్వర్ట్ చేసినట్టయితే 40,00,000 అవుతుంది. అదేవిధంగా మోడల్ ఎస్ యూఎస్లో వచ్చేపాటికి $67,000, అంటే అది ఇండియాకి మార్చినట్టయితే 48,00,000. బట్ ఇక్కడికి 1.5 crores. సో ఇదే విధంగా మోడల్ ఎక్స్ చూసుకోవచ్చు. మోడల్ ఎక్స్ చూసుకున్నట్టయితే అది 2 crores ఇండియాలో రన్ అవుతుంది. బట్ అదే యూఎస్లో వచ్చేపాటికి $78,000, అంటే 57,00,000. సో ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఈ డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఇండియన్ ట్యాక్స్, 2 కాంపిటీషన్, అంటే ఫియర్స్ కాంపిటీషన్ ఉందని, 3 అవైలబిలిటీ. మనం ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రమోట్ చేయడానికి దాదాపు ట్యాక్స్ రిడక్షన్ అనేది చాలా తక్కువైపోయింది. ఎందుకంటే 5% ట్యాక్సే ఉంటుంది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మీద. అది కాకుండా ఒక 1% సబ్సిడైజ్, అంటే ఒక 1% ఎగ్జంప్షన్ కూడా ఇస్తున్నారు ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటారు. ఎందుకంటే గ్రీన్ నేచర్, గ్రీన్ని సపోర్ట్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ తీసుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువైతే మనకి పొల్యూషన్ తక్కువ అవుతుందని చెప్పి. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది. బట్ ఎప్పుడైతే ఒక డిఫరెంట్ కంట్రీ నుంచి మన ఇండియాకి వస్తుందో సో ఆ ట్యాక్స్ మటుకు 28% జిఎస్టీ ఉంటుంది. సో ఈ విధంగా ఆ ట్యాక్స్ రేట్ వల్ల ఒక మోడల్ 3, మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ కార్ రేట్స్ అనేవి 30 to 40 lakhs డిఫరెన్స్ వచ్చిందన్నమాట. సో అంత వేరియన్స్ ఉంది. ఒక కార్ యూఎస్ నుంచి లేకపోతే చైనా నుంచి లేకపోతే ఏ కంట్రీ నుంచి అయినా ఇండియాకి వస్తే దాని జిఎస్టీ ఎక్కువ ఉందని చెప్పి దీన్ని ఇలాన్ మస్క్ ఒక పెద్ద హర్డల్గా భావిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేపాటికి ఫియర్స్ కాంపిటీషన్. సో కాంపిటీషన్ ఇండియాలో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ వెహికల్స్, అందులోనూ టాటా మోటార్స్ ఉన్నవారు, మహీంద్రా ఉన్నవారు అండ్ డిఫరెంట్ కియా ఉన్నవారు, డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ స్థాయి ఏంటో చూపించుకున్నారు, వాళ్ళ సేల్స్ ఏంటో చూపించుకున్నారు. సో అలాంటి కాంపిటీషన్ ఉన్న ఇండియాకి ఎలాన్ మస్క్ తన టెస్లాని డిఫరెంట్ రేట్, అంటే వాళ్ళు పెట్టేదానికన్నా వాళ్ళు ఒక పెట్రోల్ వెహికల్ దాదాపు 20 lakhsకి తక్కువగానే వస్తుంది ఇంకా. బట్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ 50 lakhs, ఒక మర్సిడీస్ బెంజ్ కొన్నట్టే అయితే ఏ మిడిల్ క్లాస్ వాడు దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండడు. సో ఏ మిడిల్ క్లాస్ కూడా ఒక 50 lakhs ఒక మర్సిడీస్ బెంజ్ కొందాం అనుకున్నా సరే అతను ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అయి ఉండరు, కానీ మిడిల్ క్లాస్ వాడైతే ఎప్పటికి కొనలేరు. సో ఈ విధంగా ఈ ఫియర్స్ కాంపిటీషన్లో మన మహీంద్రా, టాటా మోటార్స్ ఆల్రెడీ వాళ్ళ స్థాయి ఏంటో చూపించుకున్నారు. వాళ్ళ సేల్స్, వాళ్ళ పెట్రోల్ వెహికల్స్, వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్రెడీ రన్ అవుతూనే ఉన్నాయి. బట్ వాళ్ళ సేల్సే తక్కువగా ఉన్నాయి ఇండియాలో. సో అటువంటి సిచ్యువేషన్లో ఇండియాకి ఎలాన్ మస్క్ వచ్చి తన సేల్స్ని పెంచుకుంటారు అంటే ఎలా నమ్ముతాం? సో అదే ఎలాన్ మస్క్ ఆలోచించాడు. ఇది సెకండ్ ఛాలెంజ్. అండ్ థర్డ్ ఛాలెంజ్ వచ్చేపాటికి హై వాల్యూమ్, లో మార్జిన్. అంటే నేను ఒక ప్రోడక్ట్ని మీకు అమ్ముదాం అనుకున్నాను అనుకోండి. ఒక సబ్బును తయారు చేయడానికి నేను 10 రూపాయలు పట్టింది, బట్ నేను అది మార్కెట్కి 50 రూపాయలకి అమ్ముతాను. నేను అదే 10 రూపాయలకి తయారు చేయించిన సబ్బుని 5 రూపాయలకి అమ్మినట్టయితే నేను 50% లాస్ అయిపోయినట్టు. సో నేను ఆ 50% లాస్ అయితే నా బిజినెస్ అనేది ఎప్పటికీ ప్రాఫిట్లో ఉండదు అండ్ నేను ఎప్పటికీ ప్రాఫిట్కి రాను. నా బిజినెస్ ఎప్పటికీ రన్ చేయలేను. సో ఈ విధంగా హై వాల్యూమ్ అతను ఎంత తెచ్చినా సరే తన మార్జిన్ తక్కువగా ఉంటే తను ఏం చేయలేడు అని చెప్పి ట్వీట్స్ కూడా చేశాడు. ఇదే కాకుండా లాస్ట్లో ఒకటి చెప్పుకోవచ్చు, ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ లిథియం బ్యాటరీస్. ఛార్జింగ్ స్టేషన్స్ మన ఇండియాలో ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కంపేర్ టు చైనా. ఎందుకంటే చైనా ఆల్రెడీ దీని మీద ఒక ప్రాజెక్టే రిలీజ్ చేసేసింది అండ్ చైనా దీని మీద ప్రాజెక్ట్ రన్ చేస్తుంది కూడా. సో వాళ్ళు దీని మీద అప్డేట్ అయ్యి ఉన్నారు. బట్ మనం ఇంకా రిజిస్ట్రేషన్, మనం ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాం. అంటే మన కంట్రీ ఎట్లా డెవలపింగ్ ఇది కూడా అంతే విధంగా జరుగుతాము.
సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఇంకా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఛార్జింగ్ స్టేషన్స్ని పెంచాలి. అదే కాకుండా బ్యాటరీస్ సంగతికి మాట్లాడుకున్నట్టయితే బ్యాటరీస్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా తక్కువలో అవుతుంది కంపేర్ టు చైనా. ఎందుకంటే చైనాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ అనమాట. చైనాలో ఈ బ్యాటరీస్ తయారు చేసే కంపెనీ చాలా ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల టెస్లా, పానాసోనిక్ కలిసి ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసి బ్యాటరీస్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ టెస్లాకి పంపిస్తుంది అనమాట. సో ఈ విధంగా దాని ఛార్జెస్ తగ్గుతుంది. ఇండియాకి రావాలంటే మెయిన్గా ఇండియా దగ్గర ఉండాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్, నెక్స్ట్ లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ పెడితేనే తక్కువ అవుతుంది. ఇదే కాకుండా మన కాంపిటీషన్ ఎప్పటికి తక్కువ అవ్వదు అనుకోండి, బట్ ఈ కాంపిటీషన్ని సస్టైన్ అయితేనే ఎలాన్ మస్క్ ఇండియాలో రాణించడానికి వీలుంటుంది. సో మనం ఆశిద్దాం టెస్లా ఇక్కడికి వస్తుందని, మనం దాన్ని నడుపుతామని, అండ్ మనం దాని మీద ఎక్కి ఫొటోస్ దిగుతామని. సో అండ్ లాస్ట్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.